మీలో ఎంతమందికి ఈ చందమామ బిస్కెట్లు తెలుసు? వీటినే వెన్న బిస్కెట్లని కూడా అంటారు. మరి ఈ బిస్కెట్లు బయట దొరకడమే కాదు, మనం ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. చాలా బాగుంటాయి ఈ బిస్కెట్లు. చాలా ఈజీ కూడా తయారు చేసుకోవడం. మరి వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో, వీటికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా బిస్కెట్స్కి కావాల్సింది పంచదార అండి. పంచదార అయితే పౌడర్ చేసేసుకుందాము. నేనైతే మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఒక కప్పుతో అయితే పంచదార అయితే వేసుకుని ఈ విధంగా మెత్తటి ఫైన్ పౌడర్ మాదిరిగా తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, మనం ఏ కప్పుతో అయితే